హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య స్టోరీస్ 2026. ఇవాళ కొత్త స్టోరీతో మీ ముందుకు రాబోతున్నాను. స్టోరీ నేమ్ నీ ప్రేమ కోసం. అందమైన కళ్యాణ మండపం మావిడాకుల పూల తోరణాలతో అలంకరించి వచ్చిపోయే బంధువులతో హడావిడిగా ఉంది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎంతో అందంగా ఉన్నారు. పెళ్లిలో జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. గౌరీ పూజ, కన్యాదానం, జీలకర్ర బెల్లం అన్నీ ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. జీలకర్ర బెల్లం పెట్టుకుని పంతులు గారు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోమని చెప్తారు. ఆఖరిగా మంగళసూత్రధారణ జరుగుతున్నప్పుడు పెళ్ళికొడుకు లేచి నిలబడి అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేస్తాడు. ఆ అమ్మాయి మెడలో తాళి కడుతున్నప్పుడు తన కంట్లో కన్నీళ్లు అబ్బాయి పాదాలపై పడతాయి. అబ్బాయి గట్టిగా కళ్ళు మూసుకొని నాకు మాట్లాడటానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా ఇలా నీలో నువ్వే బాధపడుతుంటే ఏం చేయను శిశిరా అనుకుంటూ తన పక్కన పీటల మీద కూర్చుంటాడు. తరువాత కార్యక్రమాలన్నీ వరుసగా జరిగిపోతూ ఉంటాయి. పెళ్లి అంతా ముగిశాక అమ్మాయి అబ్బాయిని కారులో ఇంటికి రమ్మని చెప్పి పెద్దవాళ్ళందరూ ముందు వెళ్ళిపోతారు. అందంగా అలంకరించిన కారులో ముందు డ్రైవర్, వెనక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చున్నాక కార్ స్టార్ట్ అవుతుంది. ఆ అబ్బాయి అమ్మాయితో నీకు ఒక విషయం చెప్పాలి, ఈ పెళ్ళి అని ఇంకా ఏదో మాట్లాడేలోపు ఆ అమ్మాయి ముఖం తిప్పుకొని విండో వైపు చూస్తూ బాబాయ్ కాస్త త్వరగా పోనివ్వండి అని డ్రైవర్తో చెప్తుంది. తనతో మాట్లాడడం ఆమెకేమాత్రం ఇష్టం లేదని సైలెంట్గా ఉండిపోతాడు ఆ అబ్బాయి. ఇంటికి వెళ్ళాక గృహప్రవేశం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగిస్తుంది అమ్మాయి. తరువాత ఇద్దరిని ఫ్రెష్ అవ్వమని చెప్పి వ్రతం చేయిస్తారు. సాయంత్రానికి శాంతి ముహూర్తం ఉందని చెప్పి రెస్ట్ తీసుకోమని చెప్తారు. ఆ రోజు రాత్రి నలుగురు పెద్దవాళ్ళు తనని అందంగా అలంకరిస్తుంటే ఆమె మాత్రం అద్దంలో చూసుకుని చిరాకుగా తలదించుకుంటుంది. అంతలో రెడీ అవ్వడం అయిందా అంటూ తన తల్లి గదిలోకి వచ్చి ఎంత అందంగా ఉన్నావో, నీ మనసులో ఎలాంటి భయం పెట్టుకోకుండా అబ్బాయికి సహకరించు అని చెప్తుంది. నీకు అబ్బాయి నచ్చాడా అని అడిగితే మా ఇష్టం అని చెప్పావు, కానీ పెళ్ళి అనే సంతోషం, ఆనందం ఇవేవీ నీ ముఖంలో నాకు కనబడలేదు. ఇప్పుడైనా అబ్బాయితో మాట్లాడు అంటూ చెప్పి నీ తల్లిదండ్రులుగా మేమెప్పుడు నీ మంచే కోరుకుంటాం అంటారు తులసిగారు. సరేనని తల ఊపుతుంది శిశిర. తనే మన హీరోయిన్. శిశిరని తీసుకుని పైన ఫ్లోర్ రూమ్ దగ్గరికి తీసుకెళ్లి లోపలికి వెళ్ళమని చెప్పి ఆవిడ కిందకి వెళ్ళిపోతుంది. అయిష్టంగానే గదిలోకి అడుగు పెడుతుంది శిశిర. చుట్టూ చూసిన తనకి విండో దగ్గర నిలబడి బయటకు చూస్తూ కనిపిస్తాడు ముకుంద్. అతనే మన హీరో. శిశిర వచ్చిన అలికిడి విని ఇటు తిరిగి శిశిర అని పిలిస్తే ఏం మాట్లాడకుండా కబోర్డ్లో ఉన్న బెడ్షీట్స్ తీసుకుంటూ ఉంటుంది. శిశిర ప్లీజ్ నీతోనే మాట్లాడుతున్నా అంటూ తన చేయి పట్టుకుంటాడు. కోపంగా అతని వైపు చూస్తూ నాకు తెలుసు మీకు ఈ పెళ్లి ఇష్టం లేదని. మీ పేరెంట్స్ చెప్పారు కాబట్టే నన్ను పెళ్లి చేసుకున్నానని చెప్తారు అంతేగా అంటూ ఏడుస్తుంది. శిశిర నీలో నువ్వే అన్నీ అనుకుంటే సరిపోతుందా? పక్క వాళ్ళకి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలిగా అంటూ మీ నాన్నగారిని నేను 4 years బ్యాక్ కలిశాను శిశిర. నువ్వు నాకు ప్రపోజ్ చేసిన విషయం కూడా చెప్పాను. కానీ ఆయనకి తన కూతురు మంచి ఉద్యోగం తెచ్చుకొని తన కాళ్ళ మీద తను నిలబడాలని ఆశ. అందుకే ఆ రోజు నీతో అలా మాట్లాడాను. తరువాత నీ పీజీ కంప్లీట్ అవ్వడం, నువ్వు జాబ్ తెచ్చుకోవడం అన్నీ నాకు తెలుసు అంటాడు ముకుంద్. ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ నిజంగానా? నన్ను మీరు ఇష్టం లేకుండా మీ పేరెంట్స్ బలవంతం వల్ల చేసుకోలేదుగా అంటుంది శిశిర. లేదు, నేను కావాలనుకున్నాను కాబట్టే వాళ్ళు మీ ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడారు. నేను కూడా ఆ రోజు వచ్చి నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నా. బట్ నాకు అక్కడ బిజినెస్లో ప్రాజెక్ట్లో ప్రాబ్లం రావడంతో ఆగిపోవాల్సి వచ్చింది అంటాడు ముకుంద్. నిజంగానా అని ఆశ్చర్యం నిండిన కళ్ళతో శిశిర అడుగుతూ ఉంటే నిజంగా అని సంతోషంగా తనని కౌగిలించుకుంటాడు ముకుంద్. ఐ లవ్ యూ సార్ అంటుంది శిశిర. లవ్ యూ టూ అంటూ నువ్వు నా మీద ఇంత ప్రేమ పెంచుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. క్రష్ ఫీల్ అవుతున్నావు అనుకున్నా అంటాడు ముకుంద్. శిశిర నవ్వుతూ నాకు మీరు ఇంతకు ముందే తెలుసు. నేను మిమ్మల్ని కాలేజీలో కంటే ముందే చూశాను. అంటే అవునా? ఇంతకు ముందు కూడా అన్నావు కదా, ఎప్పుడు చూసావు అని అడుగుతాడు ముకుంద్. నా డిగ్రీ కంప్లీట్ అయ్యాక ఫ్రెండ్ బర్త్డే ఉందని బీచ్కి వెళ్ళాం అప్పుడు అంటుంది శిశిర. అర్థం కాలేదు. అప్పుడు నన్ను చూడడం ఏంటి అంటాడు ముకుంద్. శిశిర నవ్వుతూ చెప్తాగా అంటూ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. 4 years బ్యాక్ వైజాగ్ నగరం, అందమైన సాయంత్రం, మబ్బులు పట్టి వాతావరణం చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంది.
ఒక ఇండివిజువల్ హౌస్లో మేడ మీద మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంది ఒక అమ్మాయి. ఇదిగో శిశిర, నీ ఫోన్ రింగ్ అవుతుంది అని మేడ మీదకి తెచ్చి ఇచ్చింది తన తల్లి తులసి. హలో పల్లవి అనగానే, శిశిర మర్చిపోయావా, ఈరోజు లాస్ట్ బర్త్డే, బీచ్ దగ్గర సెలబ్రేషన్ అని పిలిచిందిగా అంటుంది పావని. హా గుర్తుంది, కానీ సాయంత్రం అయితే ఓకే, నైట్ అయితే మాత్రం నాన్నగారు ఒప్పుకోరే, నీకు తెలుసుగా అంటుంది శిశిర. అబ్బా తెలుసే తల్లి, అందరం వెళ్తున్నాంగా, త్వరగానే వచ్చేద్దాం. నేనొచ్చి అంకుల్ని అడిగి నిన్ను తీసుకెళ్తాను, సరేనా? రెడీ అయి ఉండు అంటుంది పల్లవి. ఓకే, త్వరగా వచ్చే, ఉంటాను బాయ్ అని ఫోన్ పెట్టేసి కిందకి వస్తుంది చిచిర. ఏంటే ఎక్కడికో వెళ్ళాలంటుంది పావని. ఎక్కడికి అని అడుగుతారు తల్లి తులసి గారు. అమ్మా, అది లాస్ట్ ఇయర్ బర్త్డే, బీచ్ దగ్గర సెలబ్రేట్ చేస్తున్నారట, మొన్నే పిలిచింది, వెళదామని. నాన్నగారికి చెప్పమ్మా ప్లీజ్ అంటుంది శిశిర. ఏమోనే, ఆయన ఏమంటారో, ఒకసారి చెప్పి చూస్తాను అంటూ వాళ్ళ నాన్నగారికి టీ చేసి తీసుకుని వెళ్ళిస్తూ, ఏమండి, మన శిశిర ఫ్రెండ్ లాస్య ఉంది కదా, ఈరోజు తన పుట్టినరోజట, బీచ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాను, రమ్మని వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచిందట, మన శిశిర కూడా వెళ్తానంటుంది అని చెప్తారు తులసి గారు. బర్త్డే పార్టీ ఇంట్లో అయితే ఓకే, కానీ ఇలా బీచ్లో ఏంటమ్మా, సాయంత్రం త్వరగా వచ్చేస్తావా, రాత్రి అయితే బీచ్లో ఎవరూ ఉండరు, నువ్వు వచ్చే వరకు మాకు టెన్షన్గానే ఉంటుంది కదా అంటారు తన నాన్నగారు రమేష్ గారు. లేదు నాన్నగారు, త్వరగానే వచ్చేస్తాను, ఫ్రెండ్స్ అందరం కలిసే వెళ్తున్నాం అంటుంది శిశిర. సరే జాగ్రత్తగా వెళ్ళండి, కానీ త్వరగా వచ్చేయాలి అని మరీ మరీ చెప్తారు రమేష్ గారు. ఓకే డాడీ, థ్యాంక్ యూ సో మచ్ అంటూ రెడీ అవ్వడానికి రూమ్లోకి పరిగెడుతుంది శిశిర. బేబీ పింక్ కలర్ అనార్కలి డ్రెస్ వేసుకుని హెయిర్ని చిన్న ప్లక్కర్తో లీవ్ చేసి, చెవులకి పొడవుగా ఉండే జుంకాలు పెట్టుకుని, నుదుట చిన్న స్టోన్ స్టిక్కర్ మాత్రం పెట్టుకుని, ఒక చేతికి గాజులు ఇంకో చేతికి వాచ్ పెట్టుకుని రెడీ అయ్యి బయటకు వస్తుంది. ఈలోగా తన ఫ్రెండ్ పల్లవి కూడా వచ్చి శిశిర వాళ్ళ నాన్నగారితో, లాస్ట్ డే బర్త్డే అంకుల్, మేము త్వరగా వెళ్ళొచ్చేస్తాం అని పర్మిషన్ తీసుకుంటుంది. సరే అమ్మా, త్వరగా వచ్చేయండి అని చెప్తారు తులసి గారు ఇంకా రమేష్ గారు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ ఆంటీ, బాయ్ అని చెప్పి రావే అంటూ శిశిరని చేయి పట్టి తీసుకుని బయటికి వచ్చి ఇద్దరు స్కూటీ మీద బీచ్కి స్టార్ట్ అవుతారు. వీళ్ళిద్దరూ బీచ్కి వెళ్ళేసరికి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ చాలా మంది అక్కడ ఉంటారు. బీచ్ దగ్గర కొంచెం దూరంగా ఒక రిసార్ట్ ఉంటే అక్కడ అరేంజ్ చేస్తారు బర్త్డే పార్టీని. లాస్ట్ ఇయర్ పేరెంట్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు. వైజాగ్లో వాళ్ళకు చాలా బిజినెస్లు ఉన్నాయి. అలాగే అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కొంచెం రిచ్ ఫ్యామిలీనే. అందుకే బీచ్ రిసార్ట్లో బర్త్డే పార్టీ అరేంజ్ చేసుకున్నారు. కాసేపటికి లాస్య కారులోంచి కిందకు దిగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒకే కలర్ థీమ్తో పౌడర్ బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని చాలా అందంగా రెడీ అయి ఉంటుంది లాస్య. పక్కన వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే రిచ్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. రిసార్ట్ మొత్తం చుట్టూ ఫ్లవర్స్తో డెకరేట్ చేసి యూనికార్న్ థీమ్లో కేక్ని రెడీ చేస్తారు. ఆ హాల్ అంతా బెలూన్స్తో చాలా అందంగా డెకరేట్ చేస్తారు. కాసేపటికి లాస్ట్కి కేక్ కట్ చేయడం, అందరికీ కేక్ పంచడం, ఫ్రెండ్స్ అంతా తెచ్చిన గిఫ్ట్స్ లాస్ట్కి ఇవ్వడం అన్నీ జరుగుతాయి. డిన్నర్ చేయడానికి అందరూ కలిసి డిన్నర్ సెక్షన్ వైపు వెళ్తూ ఉంటారు. పెద్దగా ఫుడ్ స్టాల్స్ని ఏర్పాటు చేసి ఎవరికి నచ్చిన డిన్నర్ వాళ్ళే సెలెక్ట్ చేసుకుని తినేలా అరేంజ్ చేస్తారు పార్టీని. ఎవరో ఈవెంట్ వాళ్ళకి ఇచ్చినట్లున్నారు. చాలా చాలా గ్రాండ్గా థీమ్స్ అన్నీ అరేంజ్ చేశారు వాళ్ళు. ఎక్కడ చూసినా లాస్య వాళ్ళ రిచ్నెస్ కనబడుతుంది. డిన్నర్ సెక్షన్ వైపు వెళ్తున్న శిశిర ఫ్రెండ్తో వాష్రూమ్కి వెళ్ళాలని తను వాష్రూమ్ వైపు వెళ్తుంది. తనతో పాటు నేను కూడా వస్తా ఉండవే అంటూ పల్లవి కూడా వెళ్తుంది. పల్లవి వాష్రూమ్లో ఉండగా శిశిర బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈలోపు అటుగా వచ్చిన నలుగురు కుర్రాళ్ళు శిశిరని చూసి కామెంట్ చేస్తారు. వాళ్ళని చూసి చిరాగ్గా ముఖం తిప్పుకొని పల్లవి రాగానే తన చేయి పట్టుకొని వేగంగా వెళ్ళిపోతారు శిశిర పల్లవి. వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి శిశిర బ్యాక్ సైడ్ నెక్క మీద ఉన్న పుట్టుమచ్చని చూసి, మామ అటు చూడరా, మంచి రొమాంటిక్ ప్లేస్లో ఉంది బర్త్ మార్క్, ఎవడు చేసుకుంటాడో కానీ మచ్చ వేసుకొని పుట్టేసి ఉంటాడు అని కామెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. డ్రెస్ బ్యాక్ థ్రెడ్స్ ఊడిపోవడం వల్ల షోల్డర్ దగ్గర జారి వాళ్ళకి పుట్టుమచ్చ కనిపిస్తుందని శిశిర కోపంగా వాళ్ళ వైపు తిరిగి, ఇడియట్స్, కొంచెం కూడా బుద్ధి లేదు, మీకు కూడా అక్క చెల్లి ఉంటారుగా, వాళ్ళని కూడా ఇలాగే కామెంట్ చేస్తే ఊరుకుంటారా అని చేయి చూపించి గట్టిగా అడుగుతుంది.
వాళ్ళలో ఒకడు శిశిర చేయి పట్టుకుని, మాకెవ్వరు సిస్టర్స్ లేరు పాపా, ఇప్పుడు నేను వీడి చెల్లెని అనుకుంటాలే అంటూ, ఏరా బావా నీకు ఓకేనా అని పక్కనున్న వాడితో అంటాడు. ఓకేరా బావా అంటాడు వాడు. సరే అయితే మరి నీ చెల్లిని కాసేపు బయటకు తీసుకెళ్తాను అంటూ, ఏంటి మరదలా వస్తావా, జస్ట్ హాఫ్ ఎన్ అవర్ చాలు అంటాడు వంకరగా నవ్వుతూ. శిశిర కోపంగా వాడి చెంప మీద కొట్టి, ఇడియట్స్, ఇంకోసారి ఇలా మాట్లాడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని ఫాస్ట్గా పల్లవిని తీసుకుని వెళ్ళిపోతుంది. శిశిర కొట్టడంతో వాడికి చాలా కోపం వస్తుంది. దీన్ని అస్సలు వదలకూడదురా అంటూ తను మళ్ళీ బయటికి వచ్చేటప్పుడు ఎలా అయినా పట్టుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. ఇవేవీ తెలియని శిశిర, పల్లవి ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్ చేసి లాస్య పేరెంట్స్కి చెప్పి కాస్త దూరంలో పార్క్ చేసిన స్కూటీ దగ్గరికి వెళ్తారు. పల్లవి, అయ్యో బ్యాగ్ మర్చిపోయానే, నువ్వు ఇక్కడే ఉండు వెళ్ళి తీసుకొస్తాను అని లోపలికి వెళ్తుంది. ఒంటరిగా ఉన్న చిత్రకి వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తే, నాన్నగారు పార్టీ అయిపోయింది, స్టార్ట్ అయిపోతున్నాం అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. తనని అక్కడ ఒంటరిగా చూసి టైం కోసం చూస్తున్న పోకిరి గ్యాంగ్ వచ్చి, ఇందాక చిత్ర కొట్టినవాడు ఒంటరిగా ఏం దొరికావే, జస్ట్ ఒక్కచోట పుట్టుమచ్చ చూశానని నన్ను కొట్టావు కదా, ఇప్పుడు ఒళ్ళంతా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం చూస్తా, పదవే అంటూ తన నోరు మూసి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చిన పల్లవి శిశిర కోసం చుట్టూ చూస్తూ ఉంటుంది. కానీ ఎక్కడా తను కనిపించకపోతే ఉంటే తనను వెతుక్కుంటూ మళ్ళీ రిసార్ట్ లోపలికి వెళ్తుంది. ఇక్కడ రౌడీల గ్యాంగ్ శిశిరని తీసుకుని రిసార్ట్కి దూరంగా బీచ్ వైపు వెళ్ళిపోతారు. శిశిరకి మనసులో చాలా భయంగా ఉంటుంది. అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకున్నానని బాధపడుతుంది. ఇప్పుడు తను ఎంత బ్రతిమాలినా వినే పరిస్థితుల్లో లేరని, బాగా తాగి ఉన్నారని వాళ్ళ వాలకం చూస్తుంటే తనకు బాగా అర్థమవుతుంది. వాళ్ళు తనని బీచ్ లోపలికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఈలోగా దూరంగా ఎవరో ఇద్దరు మనుషులు వస్తున్నట్టుగా శిశిరకి కనిపిస్తుంది. హెల్ప్ హెల్ప్ అని చాలా గట్టిగా అరుస్తుంది. దాంతో వాళ్ళలో ఒక అతను తన వైపు పరిగెత్తుకుంటూ రావడం తను గమనిస్తుంది. కానీ వీళ్ళు శిశిర నోరు మూసేస్తారు. నీటి లోపలికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఈలోగా ఇద్దరిలో ఒక వ్యక్తి వచ్చి వాళ్ళందరి వైపు చూసి, ఏం చేస్తున్నారు మీరంతా ఇక్కడ, ఆ అమ్మాయిని మర్యాదగా వదిలిపెట్టండి, లేకుంటే మిమ్మల్ని అందరినీ స్టేషన్లో వేస్తాను అని అంటాడు. వాళ్ళలో ఒకడు ముందుకు వచ్చి, వచ్చాడురా పెద్ద హీరో, మమ్మల్ని స్టేషన్లో వేయడానికి నువ్వేమైనా పెద్ద పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నావా అని అడుగుతాడు. అవునరా, నేను పోలీస్ ఆఫీసర్ని, సిటీకి కొత్తగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ని, ముకుంద్ నా పేరు అని చాలా సీరియస్గా చెప్తాడు అతను. ఆ మాటతో వాళ్ళు కొంచెం భయపడతారు. అవునా, మరి రాత్రప్పుడు ఏం చేస్తున్నారు సిఐ గారు ఇలా బీచ్లో అని వెటకారంగా మాట్లాడతాడు వాళ్ళలో ఒకడు. ఏం చేస్తున్నానో స్టేషన్కి వెళ్ళాక మాట్లాడుకుందాం రండిరా అంటూ దూరంగా నిలుచున్న తన ఫ్రెండ్ని, కానిస్టేబుల్ త్వరగా రా, వీళ్ళకి మనం నైట్ బీచ్లో ఏం చేస్తున్నామో తెలియాలట, స్టేషన్కి వెళ్ళి బాగా అర్థమయ్యేలా చెబుదాం అని నొక్కి మరీ అంటాడు. దాంతో వాళ్ళలో వాళ్ళు కొంచెం భయపడతారు. అయినా సరే వాళ్ళ 4 మెంబర్స్ ముకుంద్ ఒక్కడే ఉండడంతో, నువ్వు పెద్ద సర్కిల్ ఇన్స్పెక్టర్ అయితే మాత్రం మమ్మల్ని ఏం చేయగలవు అని వాళ్ళలో ఒకడు అతని మీదకి రాబోతాడు. వెంటనే చాలా చాకచక్యంగా వాళ్ళ నలుగురిని కొట్టి ఆ అమ్మాయిని వాళ్ళ నుంచి కాపాడుతాడు ముకుంద్. కానీ ఆ అమ్మాయి ఫేస్ చీకట్లో అతనికి సరిగ్గా కనిపించదు. అతని ఫేస్ మాత్రం దూరంగా ఉన్న స్ట్రీట్ లైట్ వెలుతురు అతని మొహం మీదకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే శిశిరకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. దెబ్బలు తిన్న రౌడీ గ్యాంగ్ వెంటనే అక్కడి నుండి పారిపోతారు. ఈలోగా పల్లవి రిసార్ట్లో లాస్య పేరెంట్స్కి చెప్పి, వాష్రూమ్ దగ్గర జరిగిన గొడవను గురించి కూడా చెప్పి, వాళ్ళే తనని ఏమైనా చేశారేమో అని అనుమానంగా ఉందని కొంతమందిని తీసుకుని అటుగా వస్తుంది. అక్కడ శిశిరని అతన్ని చూసి పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళి ఏమైందని అడిగితే వాళ్ళ నుంచి ఇతనే తనని కాపాడని చెబుతుంది శిశిర. అతన్ని చూసి హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తారు లాస్య పేరెంట్స్. అతను కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా జరిగిన తర్వాత లాస్య పేరెంట్స్ బండి రిసార్ట్లో ఉంచమని, తమ మనుషులు తీసుకొచ్చి ఇంట్లో అప్పగిస్తారని చెప్పి తమ కారులోనే వాళ్ళిద్దరిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. ఇంటి దగ్గర రమేష్ గారు ఫోన్ చేసి చాలా టైం అయినా ఇంకా రాకపోతుంటే వెయిట్ చేస్తున్న శిశిర ఫాదర్ లాస్య కారులోనే డ్రాప్ చేయడంతో ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు. శిశిర డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది.
తన ఫేస్ చూస్తే తన పేరెంట్స్కి ఎక్కడ అనుమానం వస్తుందని రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి, అమ్మా నేను డిన్నర్ చేసేసాను, నాకు చాలా తలనొప్పిగా ఉంది, నేను పడుకుంటాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని వాళ్ళ మమ్మీకి చెప్పి తను రూమ్ డోర్ క్లోజ్ చేసుకుంటుంది. వాళ్ళ పేరెంట్స్ నిజమే అనుకుని వాళ్ళు కూడా నిద్రపోతారు. కానీ శిశిర మాత్రం తనని కాపాడిన వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తన మనసులో, తన మైండ్లో అతని రూపం ముద్రించుకుపోతుంది. అతను మళ్ళీ ఒక్కసారి కనబడినా తనకి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటూ ఉంటుంది. అతను నిజంగానే పోలీస్ ఆఫీసరా అని అనుకుంటూ ఉంటుంది. ఆయనకు థ్యాంక్స్ చెప్పలేనందుకు చాలా ఫీల్ అవుతుంది. 1 మంత్ తర్వాత శిశిర పల్లవి కాలేజ్లో జాయిన్ అవుతారు. వాళ్ళు మాస్టర్స్ చేయడం కోసం గీతం యూనివర్సిటీలో జాయిన్ అవుతారు. కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేయాలనుకుంటుంది శిశిర. తను మెరిట్ స్టూడెంట్ అవడంతో ఈజీగానే సీటు దొరుకుతుంది. కాలేజ్లో ఫస్ట్ డే చాలా భయంగా గడుస్తుంది వాళ్ళకి. యూనివర్సిటీలో ర్యాగింగ్ కామన్గా ఉంటుంది. ఫస్ట్ పీరియడ్ అయిన తర్వాత నెక్స్ట్ పీరియడ్ కోసం స్టూడెంట్స్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. కంప్యూటర్స్కి లెక్చరర్ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడని, చాలా చాలా అందంగా ఉంటాడని, అసలు అంత యంగ్ ఏజ్లో లెక్చరర్గా ఎలా జాబ్ వచ్చిందని ఇలా చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు స్టూడెంట్స్ వీళ్ళకి కూడా ఆ లెక్చరర్ని చూడాలని ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. క్లాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ అంతా. ఇంతలో లెక్చరర్ రానే వస్తారు. సుమారుగా 6 అడుగుల హైట్ ఉంటారేమో ఆ లెక్చరర్. సిల్కీ హెయిర్తో, బ్లూ కలర్ షర్ట్, వైట్ కలర్ ప్యాంట్తో చూడడానికి చాలా చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. అతన్ని చూడగానే షాక్ అవుతుంది శిశిర. ఎందుకంటే తనని ఇంతకుముందు బీచ్లో రౌడీల బారి నుంచి కాపాడింది అతనే మరి. అంటే అతను పోలీస్ ఆఫీసర్ కాదు, కాలేజ్ లెక్చరర్ అనమాట. అతన్ని చూడగానే శిశిర మనసు గాల్లో తేలిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అతని ఊహల్లోనే గడుపుతున్న శిశిర ఇప్పుడు డైరెక్ట్గా అతన్ని చూస్తూ చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఏంటి లెక్చరర్ని చూడగానే అంత ఫీల్ అవుతున్నావు, నీకు అతను ఇంతకు ముందే తెలుసా అని అడుగుతుంది పల్లవి. ఈ లోపుగా లెక్చరర్ సైలెన్స్ అనడంతో అందరూ కామ్గా ఉంటారు. అతను ఐఎమ్ ముకుంద్ కృష్ణ, యువర్ కంప్యూటర్ లెక్చరర్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకుని క్లాస్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ డే కోసం వర్క్ ఇచ్చి వెళ్ళిపోతారు లెక్చరర్. క్లాస్ అయిపోయాక పావనికి ఆ రోజు తనని బీచ్లో ఆ రౌడీల నుండి కాపాడింది లెక్చరర్ ముకుంద కృష్ణ అని చెప్తుంది శిశిర. నేనెవరో తెలిసి కూడా తెలియనట్లే బిహేవ్ చేస్తున్నారేంటి, ఒకసారి ఎలా ఉన్నామని అడిగితే ఆయన సొమ్మేం పోతుందంట అంటుంటే చూసి ఉండరేమోనే అంటుంది పావని. మేబీ అలానే అయ్యుండొచ్చు కదా, లేకపోతే కనీసం ఎలా ఉన్నావని అయినా పలకరిస్తారు కదా అనుకుంటూ ఆయన కనిపించారు అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శిశిర. అయితే వెళ్ళి థ్యాంక్స్ చెప్పు, అప్పుడు చెప్పలేదని తెగ ఫీల్ అయ్యావుగా అంటుంది పల్లవి. ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా అంటుంది శిశిర. ఏంటే లవ్వా అని ఆట పట్టిస్తుంటుంది పల్లవి. ఏమో తెలియదు, కానీ ఒంటరిగా ఉన్న అమ్మాయిని సేవ్ చేశారంటే మంచి వ్యక్తనే కదా అనుకోవాలి అని అప్పటికి మాట దాటేస్తుంది శిశిర. రోజు అతను క్లాస్ చెప్తూ ఉంటే శిశిర క్లాస్ మానేసి అతన్నే చూస్తూ గడిపేస్తూ ఉంటుంది. నిజానికి శిశిర మెరిట్ స్టూడెంట్, అందుకే అంత పెద్ద యూనివర్సిటీలో ఫ్రీగా సీట్ వచ్చింది. కానీ తను ఆరాధిస్తున్నవాడు తన కళ్ళెదురుగా కనిపించేసరికి తను సర్వం మర్చిపోతుంది. అలా అని స్టడీస్ని నెగ్లెక్ట్ ఏం చేయట్లేదు. తర్వాత పల్లవి దగ్గర నోట్స్ తీసుకుని ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు తనకి కంప్యూటర్ సైన్స్ ఇంకా ఇంకా ఫేవరెట్ సబ్జెక్ట్ అయిపోయింది, కేవలం ఆ లెక్చరర్ వల్ల. ఫ్రెషర్స్ డే రోజు ప్రతి ఒక్కరిని ఏదో ఒక గేమ్లో పార్టిసిపేట్ చేయమని చెప్తారు సీనియర్స్. దాంతో శిశిర సాంగ్ పాడడానికి ఫిక్స్ అవుతుంది. తను సాంగ్ పాడుతూ ఉంటే లెక్చరర్, స్టూడెంట్స్ అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. అంత మధురంగా పాడుతుంది. వాళ్ళతో పాటు ముకుంద్ కృష్ణ కూడా చూస్తూ ఉండిపోతాడు. సాంగ్ పాడేసి స్టేజ్ దిగి కిందకి వచ్చి తన రోలో కూర్చుంటుంది శిశిర. అందరూ స్టూడెంట్స్, లెక్చరర్స్ పార్టీ అయిపోయాక వెళ్ళిపోతూ ఉంటే మిస్ శిశిర అన్న మాటకి వెనక్కి తిరిగి చూస్తుంది. చూస్తే ఎదురుగా ముకుంద కృష్ణ. ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ సార్ అని పిలుస్తుంది. సాంగ్ చాలా అద్భుతంగా పాడావు, సంగీతం నేర్చుకున్నావా అని అడుగుతారు. నో సార్, నార్మల్గానే ఇంట్రెస్ట్తో పాడాను అంతే అని చెప్పేస్తుంది శిశిర. ఓకే అని నవ్వుతూ వెళ్ళిపోతాడు కృష్ణ. రోజు క్లాసెస్ వినడం అయిపోయిన తర్వాత అతని గురించి ఆలోచిస్తూ ఉండడం, ఇదే శిశిర దినచర్యగా మారిపోయింది.
మనసులో అతన్ని ఎంతగానో ఆరాధించడం మొదలుపెట్టింది. శిశిర అతనికి కన్నయ్య అని పేరు కూడా పెట్టుకుంది. రోజు జరిగే సన్నివేశాలన్నీ డైరీలో నోట్ చేసుకుంటూ ఉంటుంది. ఈరోజు కన్నయ్య బ్లూ కలర్ డ్రెస్ వేసుకొచ్చాడు అని ఒకరోజు, వైట్ అని ఇంకో రోజు, బ్లాక్ కలర్ షర్ట్లో సూపర్ హ్యాండ్సమ్గా ఉన్నాడని ఒకరోజు. ఇలా రోజు డైరీ అంతా అతని జ్ఞాపకాలతో నింపేస్తూ ఉంటుంది. ఒకరోజు శిశిరని సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ముకుంద్ కృష్ణ, కాలేజ్లో ర్యాగింగ్ ఎప్పటి నుంచి మొదలైంది? మన కాలేజ్లో ర్యాగింగ్ లేదని చెప్పారుగా. జూనియర్తో మీరు చేసే ర్యాగింగ్ సరదాగా ఉండాలి, వాళ్ళకి భయం పోగొట్టేదిగా ఉండాలి, అంతేకాని వాళ్ళు ఇబ్బంది పడే విధంగా ఉండకూడదు అని వాళ్ళకు వార్నింగ్ ఇస్తాడు. దాంతో వాళ్ళు సారీ సార్ అంటూ వెళ్ళిపోతారు. ఒకరోజు శిశిర వాళ్ళ క్లాస్కి మ్యాథ్స్ సార్ రాకపోవడంతో ఆ క్లాస్ తీసుకోవడానికి వెళ్తాడు ముకుంద్ కృష్ణ. అతన్ని చూస్తూ సర్వం మర్చిపోతుంది శిశిర. ఒక ప్రాబ్లం బోర్డు మీద ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమని చెప్తాడు ముకుంద్ కృష్ణ. కానీ శిశిర ఎంత అందంగా ఉన్నాడో చూడవే నా హీరో అని పల్లవితో మాట్లాడుతూ ఉంటుంది. తనని లేపి ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్తాడు. కానీ అసలు ఏమీ వినని శిశిర ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతుంది. దాంతో పక్కనే ఉన్న స్టూడెంట్స్ అందరూ నవ్వుతారు. శిశిర కూర్చుని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంది. తన క్లాస్ టైం అయిపోవడంతో వెళ్ళిపోతూ తన మొహం వైపు చూస్తాడు. తను కూడా అప్పుడే అతని వైపు చూస్తుంది. తన కంట్లో నీళ్లు చూసి బాధగా మొహం పెట్టుకుని వెళ్ళిపోతూ చిన్నగా నవ్వమని తన పెదాల దగ్గర తన చూపుడు వేలు బొట్టన వేలు కలిపి స్మైలీ సింబల్ చూపిస్తూ వెళ్ళిపోతాడు ముకుంద్ కృష్ణ. ఆ మాత్రానికే ప్రపంచాన్ని గెలిచినంత సంబరపడిపోతుంది శిశిర. ఒకరోజు శిశిర బర్త్డే అవుతుంది. అందరికీ స్వీట్స్ ఇస్తూ ఆయనకు కూడా ఇస్తుంది. క్లాసెస్ అయిపోయిన తర్వాత శిశిరాని స్టాఫ్ రూమ్కి రమ్మని చెప్తాడు ముకుంద్ కృష్ణ. నిన్న కోప్పడిన దానికి ఈరోజు అతను పిలిచిన దానికి సంబంధం లేకపోతుంటే ఎందుకు పిలిచారా అని అనుకుంటూ అతని స్టాఫ్ రూమ్కి వెళ్తుంది. బయట నుంచుని మే ఐ కమిన్ సార్ అని అడుగుతుంది శిశిర. ఎస్ కమిన్ అంటూ లోపలికి పిలుస్తాడు ముకుంద్ కృష్ణ. ర్యాక్లో ఒక గిఫ్ట్ బాక్స్ ఉంటే దాన్ని తీసుకోమని తనకు చెప్తాడు. తను దాన్ని తీసుకున్న తర్వాత హ్యాపీ బర్త్డే శిశిర అని చెప్పి నీకేదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు అని చెప్పి నాకు నెక్స్ట్ పీరియడ్కి టైం అవుతుంది అని వెళ్ళిపోతాడు. అతను ఎందుకు పిలిచారా అనుకుంటూ వెళ్ళిన శిశిరకి అతని గిఫ్ట్ బాక్స్ ఇవ్వడంతో ఆశ్చర్యం ఇంకా ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటుంది. ఇంతలో ప్యూన్ వచ్చి, ఓహో ఈరోజు నీ పుట్టినరోజా, సార్ గిఫ్ట్ బాక్స్ తెమ్మంటే ఇంకా ఏ బ్రాంచ్కో అనుకున్నాను, మీదేనా, సరే అమ్మా అంటూ వెళ్ళిపోతుంటే బాబాయ్ అని పిలుస్తూ అతన్ని ఆపి గిఫ్ట్ సార్ కొనలేదా అని అడిగితే లేదమ్మా, కాలేజ్లో ఎవరి బర్త్డే అయినా సార్ వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, ఈరోజు అలాగే గిఫ్ట్ తెమ్మని చెప్పారు అని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో నిరాశగా మొహం పెట్టుకుంటుంది శిశిర. అయినా సరే అతని నుంచి వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అవడంతో సంతోషంలో తేలిపోతూ ఉంటుంది. ఒకరోజు శిశిర అతనికి ప్రపోజ్ చేయాలని అనుకుంటుంది. ఈలోపు వ్యాలంటైన్స్ డే రావడంతో సీనియర్ ఒక అమ్మాయి క్లాస్ అందరి ముందు రోజ్ పట్టుకుని అతనికి ప్రపోజ్ చేస్తుంది. అతను నవ్వుతూ రోజ్ తీసుకుని యువర్ లైక్ మై కిడ్స్ అని నవ్వుతూ రోజ్ తన టేబుల్ మీద పెట్టుకుంటాడు. ఇంకా దాంతో ఇప్పుడే తను ప్రపోజ్ చేయకూడదని నిర్ణయించుకుంటుంది శిశిర. కొద్ది రోజుల తర్వాత ముకుంద్ కృష్ణ కాలేజ్ నుండి వెళ్ళిపోతున్నాడని తెలుస్తుంది శిశిరకి. దాంతో వెంటనే అతనికి ఎలా అయినా తన ప్రేమ విషయం చెప్పాలని అనుకుని ఒకరోజు సాయంత్రం స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత స్టాఫ్ రూమ్లో ఉన్న అతని దగ్గరికి వెళ్తుంది శిశిర. ఆ టైంలో తనని చూసి నువ్వేంటిక్కడా అని అడుగుతాడు ముకుంద్. మీతో మాట్లాడాలి సార్ అంటుంది శిశిర. దెన్ టెల్ మీ అంటాడు ముకుంద్ కృష్ణ. శిశిర చాలా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటుంది. తను తలదించుకొని చేతిలో ఉన్న బ్యాగ్ని 2 చేతులతో నలిపేస్తూ అది నేను నేను మిమ్మల్ని చాలా కాలంగా ప్రేమిస్తున్నాను సార్ అని చెప్తుంది. వెంటనే ముకుంద్ కృష్ణ, వాట్, నన్ను ప్రేమిస్తున్నావా, నేను నీతో ఎప్పుడైనా అలా బిహేవ్ చేశానా, ఐ మీన్ నా మీద నీకు ఫీలింగ్స్ కలిగేలా అని ఆశ్చర్యంగా ఇంకా కోపంగా అడుగుతాడు కృష్ణ. నోనో సార్, అలా కాదు, నాకు మీరు ఇంతకు ముందే తెలుసు, అప్పటి నుండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అనుకోకుండా కాలేజ్లో మీరు నాకు ఎదురుపడ్డారు అని చెప్తుంది. తన చేయి పట్టి ఆపేస్తూ ఒక స్టూడెంట్ వై ఉండి లెక్చరర్ని నాకు ఇంత ధైర్యంగా ప్రపోజ్ చేస్తున్నా, కొంచెం కూడా భయం లేదు, ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి, ఇది కాలేజ్ అనుకుంటున్నావా లేక ఇంకేమైనానా,
నాకు ఇంకా ఎక్కువ కోపం రాకముందే సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో శిశిరా అని చాలా కోపంగా అంటాడు. సార్ ప్లీజ్, నేను నిజం చెప్తున్నాను. మీరు కాలేజ్లో చేరకముందే నేను మిమ్మల్ని చూశాను. ఇన్ఫ్యాక్ట్ మీరు నన్ను అని ఇంకా ఏదో చెప్తూ ఉంటే, గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అసలు కాలేజ్ స్టూడెంట్ లెక్చరర్ ఈ లవ్ అంటేనే నాకు చాలా చిరాకు అని తను వెళ్ళకపోతే అతనే ముందు తనని దాటుకుని వెళ్ళిపోతాడు రూమ్లో నుండి. శిశిర మనసు చాలా బాధపడుతుంది. అతన్ని మనసారా ప్రేమించింది. కానీ ఇప్పుడు అతను కాలేజ్ నుండి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు తనని మిస్ చేసుకుంటే ఇంకెలా మళ్ళీ కలుసుకోవాలో కూడా తనకు తెలియదు. అందుకే అతను వెనక పరిగెడుతూ, సార్ ప్లీజ్, ఒక్కసారి నేను చెప్పేది వినండి. నేను స్టూడెంట్, మీరు లెక్చరర్. ఇదే మీకు ప్రాబ్లం అయితే నేను ఈ కాలేజ్ మానేస్తాను. అప్పుడైనా మీరు నా లవ్ని యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతుంది శిశిర. దాంతో కోపంగా తన వైపు చూస్తూ, పిచ్చి పట్టిందా శిశిర నీకు? ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా అసలు? కాలేజ్ మానేస్తావా? అది స్టూపిడ్ లవ్ కోసం అంటాడు కోపంగా. సార్ ప్లీజ్, స్టూపిడ్ లవ్ అని మాత్రం అనొద్దు. ఐ ట్రూలీ లవ్ యూ అంటుంది శిశిర. నువ్వు ట్రూగా లవ్ చేసినా సరే నాకు అది ఇష్టం లేదు. నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రపోజల్స్తో నాకు కనిపించకు అని వెళ్ళిపోతాడు ముకుంద్. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో మరి వీళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారో, ఎలా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారో. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి.